చూడండి मम आज्ञावच्चोहवे स्वस्तुवैं त्वयं खाना सर्वं विषेम मह्यन्नमन्तां प्रति सहस्रस्रत्वयाध्यक्षेण वृतनादयेम मम मह्यन्नमन्तां प्रति सहस्रस्रत्वयाध्यक्षेण చూడండి ఓకే అమ్మ చూడండి ముగ్గురు ఓకే ఓకే అది వెరీ గుడ్ చూడాలి
अष्टोधेवावसवस्सोम्याजः चतस्रो देवीरतराजयमा प्रवस्त्रक्राय भानवे भरद्भगं सत्यं मतिं चालये सावधान सुफलज्ञे सावधान श्रीलक्ष्मीनारायणस्यान सावधान విజయ్ గారు చూడండి. రండి ఫ్రేమ్ వస్తుంది. నాయన గారు చూడాలి. అది కర్పూరం పెట్టాలి. గాలిలోకి వచ్చేస్తుంది. ఆపొచ్చు కదా. కర్పూరం ఉంది పంతులు గారు. కింద ఒత్తికి మొదట్లో పెట్టేయండి. గాలి అవుతుంది. నేను అక్షతలు తీసుకున్నాను సార్. అక్షతలు వాటి గురించి అటోటి ఇటోటి లోపలికి ధాన్యం ఇక్కడ వేసాం కదా అట్లే యో వైధాం బ్రహ్మణో వేద అమృతేన వృద్ధాంబరిం అమృతేన వృద్ధాంబరిం భద్రంగర్ణే విస్తృణ్యాదేవ భద్రం వస్యేవాక్షవర్యజిత్రాః శ్రీరంగీవీ సుష్ఠువాకం సస్తనోభిః యసేమ దేవహితం యదాయుః రాజుగారు यसेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्वाः स्वस्ति न पूषो विश्ववेदाः అన్ని లోపలికి రండి. రాజుగారు రండి. ఓం భద్రంగర్ణే విస్తృణ్యాదేవ భద్రం వస్యేమా శబరియజత్రాః శ్రీరంగైః సుష్ఠువాకం దస్తనోభిః యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధస్వాః స్వస్తి న మీరు కూడా అలా वेदां ब्रह्मणो वेदा अमृतेन वृद्धात्मरिं तस्मै ब्रह्मजनं आयुजा आयुकीर्तिं वेदां वदतु वेदां ब्रह्मणो वेदा अमृतेन तस्मै ब्रह्मजनं आयुजा आयुकीर्तिं वेदां वदतु परिपूर्णमनोकाशं विष्णुरस्य वाजिनः स्वकिनोखाकर्तन वेदां ब्रह्मणो ब्रह्मणेभ्यो वेदविभ्यो वेदमधिको जानहि उदिष्टां तेनमवक्तं देव भगवत्सृक्राय भानवे भरद्भगं सत्यन्नं दास्ये सुबोधं योधेत्याय मानशालां यत्तर्पणा
आयुर्कीर्तिं मृजान्ददो भद्रं गतेर्स्तुरुण्यवयव भद्रं वस्येमाक्षद्रियदत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागन्धस्तनो विहेव्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्वाः स्वस्ति न पूषो विश्ववेदाः स्वस्ति न तार्क्योरिष्ठरिभिः स्वस्ति यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्वाः स्वस्ति न पूषो विश्ववेदाः स्वस्ति न तार्क्योरिष्ठरिभिः स्वस्ति नो చూడండి సార్ అలాగే సార్ ఎలా చూడండి కళ అది ఇది ఓపెన్ చేస్తా ఇది ఎక్కడ నుంచి ఇది ఇది ఆగేద్దాం మరి చిన్నది मम देवाभवे सन्तु इन्द्रावन्तो वर्गो विष्णुरग्निः ममान्तरिक्षवर्गो ममस्तु मह्यं वातः पवतां गामे अस्मिन् मयि देवाद्रविणमाय नन्दामया श्रीरस्तु मयि देवहूतिः दैव्याहोदारविणन्दपूर्वेष्टास्यामधुर्मा श्रीराः मह्यं जयन्तु मम यानि हव्याकोटे सत्यामनसो मेऽस्तु येनो नायिकां गतमर्चनाहं विश्वे देवासो अधिवोचितामे देवी ईश्वरनिर्णकृणोद विश्वे देवास इह वीरयत्वं मा ॐ भद्रङ्गदेवस्तृण्यां देवभद्रं वक्ये माक्षवीरत्राः स्थिरगङ्गे सुष्ठुवागं वसनोभिः यसेवधितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्वा स्वस्ति न पूषो विश्ववेदाः स्वस्ति नस्तारिक्षोरिष्ठनिभिः स्वस्ति नो बृहस्पतिर्ददातु अष्टो देवावसवस्तोऽन्यतः चतुस्थो देवीरतराधृष्टाः ते यज्ञं मां दूरवः प्रसादु मम दग्रस्वस्ति मह्यं सह ब्रह्माय ॐ भद्रङ्गर्णे विस्तृण्यां देवा ब्रह्मत्यमाक्षद्रियदत्राः स्थिरैर्णे सुष्ठुवागं दस्तनोभिः ॐ भद्रङ्गर्णे विस्तृण्यां देवा ब्रह्मत्यमाक्षद्रियदत्राः स्थिरैर्णे सुष्ठुवागं दस्तनोभिः यसेम देवहितं यदायुः అదేవిధంగా మీడియా ప్రతినిధులకి అందరికీ శుభాభినందనలు. నా పేరు ఎల్ అనంతరావు, రీజనల్ మేనేజర్ విశాఖపట్నం. ఈ సొంచాం బ్రాంచు దగ్గర ఒక 40 ఏళ్ళ క్రితం ఓపెన్ అయింది. ఇంతకుముందు ఇప్పుడు ఇది కొత్త ప్రిమిసెస్కి ఇదే ఊరిలో కొద్దిగా కస్టమర్ల సౌకర్యార్థం మంచి అంబులెన్స్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. మొత్తం విశాఖపట్నం రీజియన్లో మా బ్రాంచెస్ 50 ఉన్నాయి. ఓవరాల్ బిజినెస్ 4,900 కోట్లు ప్లస్ ఉంది వచ్చేపాటికి. అదేవిధంగా ఏపీజీబీ అనేది ఇప్పుడు ఒక పెద్ద గ్రామీణ బ్యాంకింగ్గా అవతరించింది. దగ్గర 1370 శాఖలతో అతిపెద్ద బ్రాంచెస్ బ్యాంకుగా అవతరించింది. రీసెంట్గా Q1 ఫలితాల ప్రకారం కూడా 800 కోట్ల ప్రాఫిట్ను కూడా డిక్లేర్ చేశాం. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, కాంపిటేటివ్ దృష్ట్యా డిపాజిట్ల మీద మేము అత్యధికంగా 7.8 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అందిస్తున్నాం. అదేవిధంగా హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్ మీద కూడా వెరీ కాంపిటేటివ్ రేట్. హౌసింగ్ లోన్స్ మీద వచ్చేప్పటికి 7.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అందజేస్తున్నాం. అదేవిధంగా వెహికల్స్ లోన్స్ మీద కూడా 8.15 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అందిస్తున్నాం. అదేవిధంగా ఇతర వ్యాపారస్తులకి వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈ రంగానికి చాలా తక్కువ వడ్డీలకు ఇస్తున్నాం. మన యొక్క బ్యాంక్ మెయిన్ ఉద్దేశం ఈ ఫైనాన్షియల్ ఇయర్గా క్రెడిట్ డైవర్సిఫికేషన్గా డిక్లేర్ చేశాం. కాబట్టి ఈ రంగాలకు కూడా బ్యాంక్ అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ విధంగా అదర్ బ్యాంక్స్తో కాంపిటేట్ చేస్తూ మరిన్ని శాఖల్ని విశాఖపట్నం రీజియన్లో కూడా ఓపెన్ చేయదలుచుకున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ
ధన్యవాదములు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్కారం అండి. నా పేరు స్వప్న. ప్రస్తుతం సొంచం బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను. ఈ బ్రాంచ్ 1977లో పెట్టారు. ఇది ఓపెన్ అయ్యి 49 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇక్కడ ఈ సొంచం ఊర్లో ఇది 3వ బ్రాంచ్గా, ఆల్రెడీ 2 బ్రాంచెస్ వేరే ప్రిన్సెస్ ఉండే 3వ ప్రిన్సెస్గా ఓపెన్ అయింది. ప్రస్తుతానికి మన సొంచం బ్రాంచ్ విలేజ్ బిజినెస్ వచ్చి 886 కోట్లు. ఇది గత 2 సంవత్సరాల్లో కంపేర్ చేస్తే గత 2 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 30 కోట్లు అభివృద్ధి చెందింది బిజినెస్. అంతకుముందు 50 కోట్లు ఉండేది. మా బ్యాంకు ఎస్ఎస్జి కేసీసీతో పాటు రూరల్లో ఉన్న వాళ్ళకి రూరల్ కేసీసీ లోన్లు, వాళ్ళ అగ్రికల్చర్ అభివృద్ధి కోసం పనిముట్లు కొనుక్కోవడానికి, వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవడానికి, నెక్స్ట్ ముద్రా లోన్స్ కింద ఆటోలు అవి కొనుక్కోవడానికి అన్ని టైప్ ఆఫ్ లోన్లు ఇస్తాం. వాటితో పాటు ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్ కూడా మా బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నాము అతి తక్కువ వడ్డీతో. ఈ రూరల్లో ఉన్న పీపుల్ బయట వాళ్ళకి అప్పులు ఇచ్చి మోసపోకుండా మా దగ్గర డిపాజిట్ల మీద కూడా అత్యధిక వడ్డీ ఇస్తున్నాం. అందరికి విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సాదర ఆహ్వానం. ఈరోజే నేను ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా ప్రమోషన్ మీద బదిలీ అయ్యి ఇక్కడ ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది. ఇదివరకు ఏ రకంగా అయితే బిజినెస్ ఉందో అంతకంటే ఎక్కువగానే ముందుకు తీసుకెళ్తామని అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడున్న రీజనల్ ఆఫీస్ స్టాఫ్కి, ఆర్ఎం గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పటివరకు ఏ రకంగా అయితే బ్యాంక్ యొక్క అభివృద్ధిలో సహాయ సహకారాలను అందించారో అలాగే నేను వర్క్ చేసినప్పుడు కూడా అందిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గ్రామ సర్పంచ్ గారు పనిచేస్తాము. ప్రస్తుతం ఎక్స్ సర్పంచ్ గారు. నేటికి ఈ బ్యాంకు ఓపెన్ అయ్యి మన రెడ్డి గారు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ బ్యాంక్ రావడం అనేది మా గ్రామంలోకి గ్రామీణ విశాఖ బ్యాంకేనండి. అయితే ప్రజల్లో అవేర్నెస్ లేక డబ్బులు వేస్తే ఏమైపోతాయని చెప్పి చాలామంది బ్యాంకుల్లో డబ్బులు దాచుకోకుండా ఇంట్లోనే ఉంచేవారు. అలాగా కొద్దిగా గ్రామ పెద్దలు అందరూ అవేర్నెస్ తెచ్చి ఈ గ్రామీణ బ్యాంకుని దినదినాభివృద్ధి చెంది నేటికి 2 బ్రాంచ్లు వేరే దగ్గర పెట్టి ఇది 3వ బ్రాంచ్గా ఇక్కడ దీన్ని ప్రస్తుతం కొత్తగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆర్ఎం గారికి, బ్యాంక్ మేనేజర్ గారికి, ఇంకొక మేనేజర్ గారు, మొత్తం 3 మేనేజర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే మా పంచాయతీ ఒకటే కాకుండా పక్కగా ఉన్నటువంటి మామిడిలో పంచాయతీ, కనమం పంచాయతీ, అలాగే గిడిజాల ఇతర పంచాయతీల నుంచి కూడా ఎక్కువగా జనాలు వచ్చి ఇక్కడ డిపాజిట్లు కానీ బ్యాంక్ తాలూకా సేవలు కానీ అందించడంలో మేనేజర్స్ కానీ సిబ్బంది కానీ చాలా చక్కగా ప్రజలతో మమేకమై చక్కటి సేవలు అందించినందుకు మాకు ఈరోజు నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి మాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీని. నేను సిన్స్ 75 నుంచి ఇక్కడే నేను వర్క్ చేస్తూ రిటైర్మెంట్ కూడా అయిపోయాను. అయితే ఈ బ్యాంక్ ఓపెనింగ్ 75 ఎండింగ్ సంథింగ్ మన గ్రామీణ బ్యాంక్ మా సొంతం బ్రాంచ్ ఓపెనింగ్ అప్పట్లోనే. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే పబ్లిక్ ఎవరు బ్యాంకులోనే డిపాజిట్ చేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. అయితే నేను మెడికల్ డిపార్ట్మెంటు మోరోవర్ ఆల్మోస్ట్ ఈ విలేజ్లో బాగా టచ్ అందరితో ఉండడంలోనే బాగా మోటివేట్ చేసి ఎన్నో ఖాతాలు ఓపెన్ చేసాం. అప్పటి నుంచి అలా బ్యాంకు డెవలప్ అవుతూ ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పటికి కూడా మేము అదే పద్ధతిలో అందరికీ మోటివేట్ చేస్తున్నాం. బ్యాంక్ సర్వీస్ కూడా బాగానే ఉంది. అది